ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, యేసు నేను నిన్ను ప్రేమించుచున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. ఒకప్పుడు ఒక పాస్టర్ గారికి ఒక దర్శనము కలిగెను. ముగ్గురు సహోదరీలు మోకరించి ప్రార్థించుచుండగా యేసు అటువైపు వచ్చిరి. యేసు మొదటి సహోదరి సమీపమునకు కూడా వెళ్ళలేదు. రెండవ సహోదరిని చూచి చిరునవ్వు నవ్విరి. మూడవ సహోదరి దగ్గరకు వెళ్ళి ఆయన యొక్క చెయ్యి ఆమె తల మీద పెట్టెను. ఈ దర్శనమును చూచిన పాస్టర్ గారు బహుశా మొదటి సహోదరి ప్రభువును ప్రేమించలేదేమో అని తలంచిరి. ఎవరి వైపు చూచి నవ్వియుండెనో ఆ రెండవ సహోదరి ప్రభువును కొంచెము మాత్రము ప్రేమించుచుండెనేమో అని తలంచెను. అయితే మూడవ సహోదరి నిజముగా ప్రభువును ఎక్కువగా ప్రేమించనేమోనని ఆ పాస్టర్ గారు తలంచుచుండగా ప్రభువు ఆయనతో ఈ విధముగా మాట్లాడెను. నా కుమారుడా, నీవనుకున్నది వాస్తవము కాదు. నేను మొదటి సహోదరి దగ్గరకు వెళ్ళలేదు. ఎందుకనగా ఆమె నన్ను అధికముగా ప్రేమించుచున్నదని నేనెరుగుదును. ఆమె నా ప్రేమను ఎంతగా నమ్మియుండెననగా ఆమె ప్రార్థనలకు నేను వెంటనే జవాబివ్వకపోయినను, వెంటనే ఆమెతో మాట్లాడకపోయినను ఆమె కదిలింపబడదనియు నన్ను విడిచిపెట్టదనియు నేనెరుగుదును. రెండవ సహోదరి కొంచెము అస్థిరత కలదై ఉన్నది. కనీసము ఒక పర్యాయమైనను ఆమె పట్ల నాకున్న ప్రేమను శ్రద్ధను ఆమెకు బయలుపరచన ఎడల ఆమె కలవరము చెందును, లేక సొమ్మసిల్లిపోవును. మూడవ సహోదరి ఆత్మీయముగా మిక్కిలి బలహీనురాలు. ఆమెకు నా ఎడల గల ప్రేమ లోతులేనిదై ఉన్నది. ఆమె అడిగినది వెంటనే నేనివ్వని ఎడల ఆమె సనిగి ఫిర్యాదు చేయుచు నా మీదనున్న తన ప్రేమలో చల్లారిపోయి ఒకవేళ నన్ను విడిచిపెట్టును కూడా. ప్రియ దేవుని బిడ్డ, నీవు మూడవ సహోదరి వలెనున్నావా? నీ యొక్క ప్రార్థనలకు ప్రభువు జవాబివ్వని ఎడల, లేక నీ యొక్క ఉద్దేశములు కోరికలు నెరవేర్చబడని ఎడల ప్రభువుపై గల నీ యొక్క ప్రేమ చలించిపోవుచున్నదా? మనము కూడా అపోస్తలుడైన పౌలు చెప్పిన విధముగా ప్రభువు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చెప్పగలుగుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆయన ప్రేమ నుండి ఏదియూ ఎడబాపకుండునట్లు ఇటువంటి బలమైన ప్రేమతో ప్రభువు తానే మన హృదయములను నింపుదురుగాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.